అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా అలాగే నర్సరావుపేట నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మనతో పాటు ఈరోజు మాల మహానాడు సంఘం అధ్యక్షులు మనతో ఈరోజు ఉన్నారు. అసలు ఇక్కడ అభివృద్ధి ఎలా జరగాలి, ఇంకా ఏ పాయింట్స్, అసలు ఇప్పుడు ప్రజెంట్ మన నర్సరావుపేట ఎలా ఉంది, దీని స్థితిగతులు ఏంటి, వీళ్ళు కోరుకోవాలనుకుంటే సమ్ రిక్వెస్ట్లు అయితే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ సంఘం తరపున అయితే ఇంకా చాలా అభివృద్ధి జరగాలని వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. అసలు ఆయన మాటల్లోనే విందాం అసలు ఆయన ఏమేం కావాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళ సంఘం తరపు నుంచి. సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గోదా జాన్పాల్ అండి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుల్ని. నేను ఈ ప్రాంతవాసినే, పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణానికి సంబంధించిన వ్యక్తిని. రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన సమస్యల పక్షాన పనిచేస్తూ ఉంటాం. అలాగే ఎక్కడన్నా కానీ సమస్యల పరిష్కారంతో పాటు ఎక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనా ప్రభుత్వానికి పేదలకు మధ్య వారధలాగా మేము ప్రజా సంఘాలుగా పనిచేస్తూ ఉంటాము. సార్ ఇప్పుడు మీరు అసలు ఇక్కడ ఎన్ఆర్టీలో ఎలాంటి జరగాలనుకుంటున్నారు? అంటే అసలు ఇక్కడ ఎలాంటి వసతులు లేవు అసలుకి. ఇది నర్సరావుపేట గతంలో డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉండేది. ఈరోజు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలకి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాల్లో భాగంగా పల్నాడుని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ అంతా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డివిజన్ హెడ్ క్వార్టర్కి ఒక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే జిల్లా కేంద్రానికి మరో రకమైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద నిలబడి ఉంది. అయితే ఈ జిల్లా కేంద్రంలో, ఈ పల్నాడు జిల్లా కేంద్రంలో లక్షలాది ప్రజలు కలిగినటువంటి ఈ ప్రాంతానికి 7 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాలు, 7వ నియోజకవర్గం నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న ఈ ప్రాంతానికి, అన్ని నియోజకవర్గాలకి ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు, అలాగే ఇక్కడ పల్నాడు రోడ్డు అనే ఒకటి ఉంది. ఆ పల్నాడు రోడ్లో బస్టాండ్కి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది, కానీ దాన్ని అమలు చేసి ఇప్పటి వరకు దాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి పరిస్థితులు ఏ ప్రజాప్రతినిధి లేదు. కానీ అప్పుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు. మళ్ళా తిరిగి ఈరోజు 2029లో అనూహ్యంగా ప్రజలంతా కూడా ఈరోజు 150, 160 పైన సీట్లతోటి ఈరోజు తెలుగుదేశానికి మెజారిటీని ఇచ్చారు. ఉమ్మడి జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం ఆధ్వర్యంలో. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈరోజు జిల్లా కేంద్రంగా పల్నాడును ప్రకటించిన తర్వాత పల్నాడు రోడ్లో గతంలో ట్రాఫిక్ ప్రధాన రహదారి పల్నాడు రోడ్డు, నర్సరావుపేట పల్నాడు రోడ్డు మొదలుకొని మల్లం సెంటర్ మీదుగా గుంటూరు రోడ్డు వరకు అది మెయిన్ రహదారి. అక్కడ బస్ షెల్టర్ని ఒకటి ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి వెళ్ళబోయేటటువంటి గ్రామాలకు మొత్తానికి ఒక చోట బస్ షెల్టర్ ఉంటుంది. కాబట్టి అలాగే మనకి ఎక్కడైతే వినకొండ రోడ్లో ప్రధాన బస్ స్టాండ్ ఎక్కడ ఉందో ఈ బస్ స్టాండ్తో పాటు ఆ బస్ స్టాండ్ ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇప్పటికే 2 వే బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తున్నారు. మరో బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులంతా తోడుండాలని అడుగుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లా ఏర్పడినప్పటి నుండి నేను మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రజా సంఘాల్లో బాధ్యతాయుతమైనటువంటి ప్రజల సమస్యలు నిరంతరం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ విధంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భవనం ఉందో, ఈరోజు అంబేద్కర్ భవనం కూడా ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని మాలమానాడుగా ప్రజా సంఘాలుగా అప్పుడున్నటువంటి కలెక్టరు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కోరటం జరిగింది. అప్పుడున్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ ఒకటి కావాలని అడుగుతున్నాం. అలాగే కార్మికులుగా, కర్షకులుగా ఆటో కార్మికులు చాలామంది, వందల వేలాది మంది అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లా కేంద్రంలో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేయమని అడిగాం. మేము ఆటో నగర్కి స్థలాన్ని మంజూరు చేయమని అడిగాం. స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అయినా 50 రోజులు ఈ పరిపాలనలో కార్మికుల పక్షాన ఆటో నగర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య ఈ పట్టణంలో చాలా సులువుగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది. అలాగే ఏదైతే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమానత్వం కావాలని భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, పేదలకు చెందాల్సిన భూములంతా కూడా ప్రజాప్రతినిధుల కబంధ హస్తాల్లో వందల వేల ఎకరాలు ఈరోజు ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో, జిల్లాలో ఉండబడినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నాయి. నేను స్థానిక ఎంపీ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం మాలమానాడు నుండి, ప్రభుత్వ భూములు ఎక్కడైతే అన్యాక్రాంతం అయి ఉన్నాయో, అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రజాప్రతినిధులు మళ్ళా ప్రభుత్వం తీసుకొని ఇప్పటికీ సెంటు భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి పంచే విధంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని వినకొండలో 175 ఎకరాల ప్రభుత్వము గత ఎమ్మెల్యే ఆక్రమించాడని మేము రోజులు పడి సంవత్సరాల తరబడి పోరాటం చేసాం. చాలా భూములు చెరువులు వేసుకొని, జామాయిల తోటలు వేసుకొని అగ్రవర్ణాలంతా కూడా దాంట్లో పంటలు పండించుకుంటుంటే ప్రభుత్వ భూముల్లో అధికారులు చాలా నిర్లక్ష్యం వ్యవహరించారు. వీటి మీద కూడా మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ జరగాలి, దాని మీద ప్రత్యేక అధికారిని నియమించాలి అని స్థానిక ఉన్న కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం.
ఉన్నాం. అలాగే ఎంపీ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికారుల మీద అలాగే ప్రజాప్రతినిధుల మీద ఉందని వాళ్ళు కూడా పనిచేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం.